డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ రీసెంట్గా మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది కదా. వచ్చిన రోజు ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. ఎవరి పేరైతే ఈ మెరిట్ లిస్ట్లో ఉంటుందో వాళ్ళకి సీట్ వస్తుందా అని అన్నారన్నమాట. సో దానికి ఆన్సర్ చెప్తూ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా ఎవరైతే ఇలా డౌట్ అయితే ఉంటుందో మెరిట్ లిస్ట్లో పేరున్న విద్యార్థులకి సో సీట్ పక్కాగా వస్తుందంటే అది మీ బట్టి అయితే ఉంటుందన్నమాట. మనకి మెరిట్ లిస్టు, దీని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్లు. సో మీరు ఒక పద్ధతి ప్రకారంగా మీ బట్టి ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్లు ఎలా పెడుతున్నారు, దాంట్లో ఎలా కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నారు, మీకు వచ్చిన మెరిట్ ర్యాంక్ ఎంత, లాస్ట్ ఇయర్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అన్ని చెక్ చేసుకున్నారా లేదా, మీ మెరిట్ ర్యాంక్ తగ్గట్టు, మీ క్యాస్ట్ తగ్గట్టు, మీ ఇంటర్ పర్సంటేజ్ మార్కులు తగ్గట్టు ఎన్ని క్యాల్కులేట్ చేసుకొని మనకి పెట్టిన వెబ్ ఆప్షన్ బట్టి సీట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంతే తప్ప మెరిట్ లిస్ట్లో లేదంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరుంటే సీట్ పక్కాగా వచ్చేస్తుందని అదైతే అపోహ అనమాట. సో మనకి ఏంటంటే మన వెబ్ ఆప్షన్ బట్టి డిసైడ్ అవుతుంది. అది కూడా మన బట్టి అయితే ఉంటుందన్నమాట. మీరు వెబ్ ఆప్షన్కి ఎంత బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఎంత బాగా పెడితే దాన్ని బట్టి సీట్ అయితే రావడం జరుగుతుంది. అంతే తప్ప మెరిట్ లిస్ట్లో లేదంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరుంటే సీట్ వచ్చేస్తుందని అదైతే కరెక్ట్ అయితే కాదన్నమాట. సో మీకైతే క్లారిఫై అయితే అయిందైతే అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి. డీటెయిల్గా ఇన్డెప్త్గా వీడియో చేస్తాను. వేరే వాళ్ళు కూడా క్లారిఫై అయితే రావడం జరుగుతుంది. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.